ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి నుండి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ కూడా అధ్వాన్నంగా తయారయ్యాయి. తరచూ కూడా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రజలందరూ కూడా తీవ్ర గాయాలు పాలవటం, అట్లాగే మృత్యువాత పడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెనాలి నుంచి గుంటూరు వెళ్లే మార్గం కానివ్వండి, తెనాలి నుంచి విజయవాడ వెళ్లే మార్గం కానివ్వండి, ఈ రెండు మార్గాలు కూడా ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉన్నాయి. నిన్న చింతలపూడి వద్ద కూడా రెండు ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీకొని 4 తీవ్రంగా గాయపడిన ఘటన మర్చిపోకముందే మరుసటి రోజు ఉదయం సోమవారం కొద్దిసేపటి క్రితం ఈరోజు అంగలగుత్తూరు వద్ద కూడా భారీ ప్రమాదం అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెనాలి నుంచి వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ఇక్కడ అంగలగుత్తూరు గ్రామంలో మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఆ దృశ్యాల్లో చూడొచ్చు, కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్న దృశ్యాల్లో చూడొచ్చు. అంగలగుత్తూరు గ్రామంలోకి వచ్చిన తర్వాత ఇటు పశు వైద్యశాల సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి భారీ గొయ్యి అంటే ఇది క్లియర్ గా కూడా కనబడట్లా, ఇదంతా కూడా ప్లెయిన్ గానే ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి ఆ లోతు 1 అడుగు 2 అడుగులు లోతుగా ఉండటం వల్ల కూడా వాహనాలు సడన్ గా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎగిరి పడటం జరుగుతూ ఉంది. ఇటు నుంచి కూడా రోజు ఈ మార్గంలో, ఈ తెనాలి నుంచి గుంటూరు మార్గంలో అంగలగుత్తూరు మీదుగా కూడా వందలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కూడా ట్రాక్టర్ ఏదైతే ఒక ట్రాక్టర్ ఉందో ఈ రోజు ఉదయం తెనాలి నుంచి అంగలగుత్తూరు వైపు వెళుతున్న క్రమంలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భారీ గోతులో పడి ఒక్కసారిగా కూడా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి కాలువలో కూడా దూసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో కూడా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఒక విధంగా ఒక ఆటోను ఢీకొనింది, ఆటోల వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు, గాయాలు కాలేదు. అంటే ఈ ప్రమాదం తప్పిందని కూడా దీని గురించి భావించవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ పరిస్థితి ఏంటి, దీనివల్ల ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూని అధికారులు పట్టించుకోవడం లేదు ఎన్ని రోజుల నుంచి కూడా అనేది మనతో పాటు వీరవల్లి మురళి ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ఏంటంటే ఏం జరిగింది ఈ రోజు ప్రధానంగా చూస్తే? ఇది రహదారి కాదండి, ఇది ముచ్చికోపం అని చెప్పాలి. ఎందుకంటే ఈ తెనాలి నారాకోడు ఆర్ఎన్బి రోడ్లో ముఖ్యంగా అంగలగుత్తూరు గ్రామంలో ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర ఏదైతే డ్రైను ఒకవైపు నుంచి ఇంకోవైపు క్రాస్ అయ్యే దగ్గర కింద తూములు పగిలిపోయి దాదాపు నాకు తెలిసి 6 నెలలు పైన ఉంటుంది ఈ తూములు కుంగిపోయి. మేము అధికారులకు కానివ్వండి, మీడియా వాళ్ళకి కానివ్వండి అనేక సార్లు మేము తెలియజేసాం, ఇది చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది, దీని మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోండి. ఎందుకంటే రాత్రి వేళల్లో అసలు ఇది పగలే కనిపించే పరిస్థితి లేదు, ఎందుకంటే రోడ్లో కలిసిపోయింది గుంట, రాత్రి పూటల్లో కూడా చాలా ప్రమాదంగా ఉందని చెబితే మా ఊళ్ళోనే ఈ అంగలగుత్తూరు గ్రామంలోనే ఒక మహిళ పాప ఎనమాలు కూర్చొని పడిపోయి ఒక ఆమె చనిపోయింది. ఎంతోమంది, ఎందుకంటే లేడీస్ పక్కన కూర్చొని ఉంటారు, ఈ గుంటలో పడిన సంగతి తెలియదు, ఒక్కసారిగా జంప్ అయ్యి బండి ఎప్పుడైతే జంప్ అయ్యిందో కింద పడిపోతున్నారు. వచ్చే వెహికల్స్ కూడా కార్లు కానీ ఇంకోటి కానీ ఆ గుంటలో పడంగానే డైరెక్షన్ మారిపోయి పక్కన 2 వీలర్స్ మీదకో లేకపోతే పక్కన వచ్చే బస్సుల మీదకో వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది. మేము చెప్పాం ఆర్ఎన్బి అధికారులకు కూడా, ఇది చాలా ప్రమాదంగా ఉంది, మీరు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోండి, యుద్ధ ప్రాతిపదిక మీద దీని మీద యొక్క మరమ్మతులు చేపట్టండి అని చెప్పి మేము ఆర్ఎన్బి అధికారులకు కూడా చెప్పాం. నిజంగా చెప్తున్నాం కదా, అధికారులు కాదు వీళ్ళు మూర్ఖులు. ఎన్నిసార్లు చెప్తారండి? ఎంతమంది చనిపోయారు ఈ రోడ్లో? మీకు నందివెలిగి రోడ్లో కానీ గతంలో మరమ్మతులు గుంటలు పడినప్పుడు ఎంతోమంది కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది అనాథలు అయిపోయారు. ఈ రోడ్లో అంగలగుత్తూరు గ్రామంలోనే యాక్సిడెంట్లు ఎంతమందో చనిపోయారు. మా కళ్ళతో మేము చూసాం, ఎందుకు అధికారులు స్పందించట్లేదని మేము అడుగుతున్నాం. అంటే మేజర్గా ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు మీరు స్పందిస్తారా? ఈరోజు ట్రాక్టరు ఒక్కసారిగా గుంటలో పడి అదుపు తప్పి ఆటో మీదకి వెళ్ళింది. డ్రైవరు ఎలర్ట్గా ఉండబట్టి ఆటోలో ఉన్న ప్రాణాలు దక్కినాయి.
వెళ్ళిపోయి కాళ్ళ పడిపోయింది. అదే మేజర్గా ఏదైనా ఇష్యూ జరిగితే అప్పుడు వస్తారా? అంటే మీకు ఎంతమంది ప్రాణాలు పోతే దానికి మీరు స్పందిస్తారు? ఒక సమస్య మీద స్పందించరా? దీనికి ఏమైనా లక్షల కోట్లు అవుతాయా? ఎందుకు మీరు స్పందించట్లేదని అడుగుతున్నాం. మీ దృష్టిలో లేదా? మీరు ఈ రోడ్లో మీరు తిరగటం లేదా? ఎంతమంది అధికారులు తిరుగుతున్నారు? ఎంతమంది ఇక్కడ ఈ గుంట్లో పడినప్పుడు ఎంతమంది ఇది ప్రమాదంగా ఉందని మీకు ఉంటారు కదా. అంటే ప్రజల ప్రాణాలు వేరు, మీరు వేరా? ప్రధానంగా ఇక్కడ చూస్తే మనం చాలా ఇబ్బందికరంగా ఉంది. బాగా పరీక్షగా చూసి దగ్గరకు వచ్చి చూసిన దాకా కూడా ఈ గొంతు కనబడట్లా. ఇక్కడ వీధి దీపాలు కూడా సరైన లైట్ సౌకర్యం కూడా లేదు. కనీసం ఇక్కడ మార్కింగ్స్ కూడా చేయలేదు. దాన్ని ఎలా చూస్తారు? ఇది ఒకటేనండి, అధికారుల యొక్క నిర్లక్ష్యం. అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అధికారులు ప్రజాప్రతినిధుల యొక్క మాటలు వినే పరిస్థితి కూడా లేదు. ఇది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా సర్వసాధారణమే. ఎందుకంటే గతంలో అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒళ్ళంతా కూడా మనసులు వాళ్ళ ఒళ్ళంతా కూడా మొద్దుబారిపోయి ఉంది. వాళ్ళు స్పందించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మేము అనేక పర్యాయాలు R&B అధికారులకు తెలియచేసినా కానీ వాళ్ళు కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడులోపు ఈ సమస్యని ఎప్పుడులోపు పరిష్కరించాలని మీరు డిమాండ్ చేస్తాను, లేదంటే కనుక భవిష్యత్తులో మీరు ఏ విధమైన కార్యాచరణ చేపడతారు? నేను ఒకటే చెప్తున్నానండి, అధికారులు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇబ్బంది జరుగుంటే మీరు బాధపడరా? మీరు స్పందించరా? ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉన్నా కానీ ఎందుకు స్పందించటం లేదు? మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు తక్షణమే దీని మీద మరమ్మతులకి మీరు చర్యలు తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన మీరు చర్యలు చేపట్టి ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ ఏదన్నా చిన్నదైనా జరిగినా సరే R&B అధికారుల మొత్తాన్ని కూడా ఆఫీసులు కట్టడి చేస్తాం, రోడ్డుని దిగ్బంధం చేస్తాం. ఎందుకంటే R&B అధికారులు మనస్ఫూర్తిగా స్పందించాలి, వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ రోడ్లో తిరిగేటటువంటి R&B అధికారులే కాదండి, సబ్ కలెక్టర్గా తిరగట్లేదా? ఏ అధికారి తిరగట్లేదు? ఏమి కనపట్లేదా? కళ్ళు మూసుకుపోయాయా లేకపోతే ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? ఇంత ప్రమాదాలు జరుగుతాయని చెప్పి పేపర్లో వస్తున్నాయి కదా. దీనికి లక్షల కోట్లు ఏంది? పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయితే ఏమన్నా ఎందుకు స్పందించలే మీరు? నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యాన్ని వేడండి, లేకపోతే రోడ్డు మొత్తాన్ని కూడా దిగ్బంధం చేసి తగిన మీకు కళ్ళు తెరిసే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఏదో ఇవాళ ఆవేశంగా కాదు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి రావాలని కోరుకునే వాళ్ళమే. మేము చంద్రబాబు నాయుడు గారి మద్దతుదారులమే, నారాయణ మనోహర్ గారికి కావాలని కోరుకునే వాళ్ళమే. కానీ సమస్యగా చూడండి, ఎంత కడుపు మండితే ఎలా మాట్లాడుతున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి మీ అధికారులకు మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా ఆయన స్పందిస్తున్నారో మనం చూస్తున్నాం. ఏ చిన్న ఇష్యూ జరిగినా అప్రమత్తంగా ఉండండి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి అని చెప్పి ఆయన ప్రతి రివ్యూలో కూడా ఆయన గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఏ విధంగా ఈ రోడ్లు మరమ్మతులు చేపట్టారనేది కూడా మనం చూస్తున్నాం. నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆయన అడుగడుగున, ఎందుకంటే తెనాల నుంచి అటు దుగ్గిరాల వైపు వెళ్ళేటటువంటి ఆ రోడ్డు విషయంలో కానివ్వండి, ఈ తెనాల నుంచి ఇటు నారాకోడూరు మన జాగరమూడు వైపు వెళ్ళే రోడ్డు కానివ్వండి, మేము మనోహర్ గారితో చెప్పినామంటే ఆయన కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోడ్డుని చేపట్టి బ్రహ్మాండంగా వేయించారు. కానీ ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని పట్టించుకునే పరిస్థితుల్లో ఈ అధికారులు లేరు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఏ విధమైనటువంటి తపంతో పనిచేస్తుంది, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ఈ అధికారులు వ్యవహరించి ఇవాళ ప్రజాప్రతినిధులు కూడా అధికారులు ఏ విధమైనటువంటి నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రహించి ఇటువంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా తగు సూచనలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు, ప్రమాదానికి గురైనటువంటి ట్రాక్టర్ ఇక్కడ ఉంది. ఈ ట్రాక్టర్ సంబంధించి ఈ ట్రాక్టర్ ఎవరు నడుపుతున్నారు, ఈ డ్రైవర్ ని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ట్రాక్టర్ కాలంలో పడిన ట్రాక్టర్ అయితే బయటికి వెలికి తీశారు. ఏ విధంగా ప్రమాదం జరిగింది అనేది మనం ఒకసారి డ్రైవర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది?
గొయ్యి వస్తుందని చెప్పి స్లో చేశాను అన్న. అటువైపు బైకులు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్తుందని చెప్పి అటు దింపేసి గొయ్యి ఒకసారి వచ్చింది, నాకు కనబడలేదని చెప్పేసి ఒకసారి దిగిపోయింది. అటు దింపేసి మళ్ళీ మనుషులు జనాల మీదకి వెళ్ళిపోతుందని చెప్పేసి మళ్ళీ అలా ప్రమాదం ఎందుకని చెప్పి మనకి ఏదైనా అయినా ఇబ్బంది లేదని చెప్పేసి ఇంకా గోతులో దింపేశానండి. ఆటోకి ఊరికి లైట్గా తగిలిందండి. ఆటోలో జనం లేరండి, నిమ్మకాయలు పక్కన పెట్టి అంటున్నారు. నేను చూసుకోలేదండి, జనాలు వస్తున్నారని చెప్పి అటు కటింగ్ చేసేసాను. అది కనబడలేదండి గొయ్య. మామూలుగా అసలు ప్లెయిన్గా ఉంది రోడ్డు, వస్తున్నాం మామూలుగా నార్మల్గా వస్తుంటే ఆ గొయ్యి ఒకసారి పడి అటు వెళ్ళిపోయింది. మాది తెనాలండి. నేను ఇటు వెళ్తున్నానండి, సంగం జాగాలముడి. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనం ఒకసారి ప్రమాదకరంగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ రోడ్డు అంతా కూడా చాలా ప్లెయిన్ గా ఉంది. దగ్గరకు వచ్చినంత వరకు కూడా ఈ గుంత ఏదైతే కుంగిపోయి ఉన్న గుంత అనేది కూడా కనబడట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారిగా వెహికల్స్ మొత్తంగా కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక ప్రమాదాలకు కేరాపడ్రస్ గా మారుతోంది ఈ రోడ్డు అనేది, ఆర్ఎన్బి రోడ్డు అనేది. అధికారులు ఎందుకు స్పందించట్లేదని చెప్పి కూడా గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి, ఓ మహిళ కూడా చనిపోయింది. ఈ రాత్రి సమయంలో అసలు చిమ్మ చీకటిగా ఉంటుంది మార్గం మొత్తంగా కూడా. దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కనబడట్లేదని చెప్పి కూడా గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. వెంటనే కూడా తగిన చర్యలు చేపట్టకపోతే గ్రామస్తులు అందరం కలిసి కూడా ఇక్కడ ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరికలు అయితే చేస్తా ఉన్నారు. మీరు చూడొచ్చు దృశ్యాల్లో ఒకసారి, ఇక్కడ మొత్తంగా కూడా రోడ్డు అంతా ప్లెయిన్ గా ఉంది. ఒకే ఒక చోట ఆ చెప్తా దగ్గర ఏదైతే ఉందో ఆ చెప్తా దగ్గర రోడ్డు కుంగిపోయింది. అంటే ఈ తెనాలి గుంటూరు మార్గం అనేది కూడా చాలా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. చాలా దగ్గరకు వచ్చే వరకు కూడా ఈ కుంగిపోయిన రోడ్డు అనేది కూడా కనపడదు. ఆ క్రమంలోనే ఈరోజు ప్రమాదం జరిగినట్లు చెప్తా ఉన్నారు. వెహికల్స్ మీద వెళ్లే వాళ్ళు కూడా, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కుంగిపోయిన ఆ గొంతులో పడటం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పి కూడా గ్రామస్తులు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ట్రాక్టర్ కూడా దూరం నుంచి, తెనాలి నుంచి ట్రాక్టర్ వస్తా ఉంది. వచ్చే క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గొంతులో ఒక్కసారిగా పడిపోయి అదుపు తప్పి కాలంలోకి దూసుకెళ్ళినట్టుగా కూడా ఆ డ్రైవర్ కూడా చెప్తా ఉన్నారు. అంటే అదే క్రమంలో ఏదైనా భారీ వాహనంలో కానివ్వండి, వెహికల్స్ మీదగా కానివ్వండి, ఆ ట్రాక్టర్ కనుక దూసుకెళ్ళినట్టయితే ఊహించిన ప్రమాదం జరిగేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే దీనికి తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఇక్కడ ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.